రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 26వ సంకీర్తన 8వ చరణము. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాటలు ఏమిటి అని అంటే, దేవుని యొక్క మందిరాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మందిరంలో ఎవరుంటారంటే దేవుడు నివసిస్తాడు కదండి. మరి దేవునిని ఆయన ప్రేమిస్తున్నాడు అనేటువంటి విషయము దేవునితో ఆయన సెలవిస్తున్నాడు. నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలిచేటువంటి స్థలం ఏదైతుందో దాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరి మనము కూడా దేవునిని మనం ప్రేమించేటువంటి వారము ఉండాలి. ఆయన ఎక్కడైతే నిలుస్తూ ఉన్నాడో ఆయన యొక్క తేజో మహిమను మనం చూసేటువంటి వారముగా ఉండాలి. మరి దేవుని యొక్క తేజో మహిమను దావీదు గారు చూశారు కనుక ఆయన చెప్తున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నిలిచిన స్థలము నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. మరి అలాంటి దేవునిని నీ హృదయంలో నువ్వు నింపుకుంటున్నావా? మనము మన హృదయంలో నింపుకుంటూ ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. నీ హృదయము దేవుని ఆలయం అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది కదా. మరి అలాంటి నీ యొక్క దేహం అనేటువంటి ఆలయంలో దేవుణ్ణి నువ్వు ప్రతిష్ఠించావా? ప్రతిష్ఠిస్తే నువ్వు ఆ స్థలమును ప్రేమించేటువంటి వాడుగా దానివుగా ఉంటావు. మరి దేవుడు ఈ యొక్క 4 గోడల మధ్య ఉండాలని ఆయన ఆశపడడం లేదు, కానీ ఆయన నీ హృదయం అనేటువంటి దేవాలయంలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మరి నీవు ఆయనకు చోటు ఇవ్వడానికి సిద్ధపడుచున్నావా? మరి ఆయన ప్రేమించడానికి మనం సిద్ధపడుచున్నామా లేదా అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిలిచేటువంటి స్థలము దేవునినే కాదు, కానీ దేవుడు నిలిచేటువంటి స్థలాన్ని కూడా దావీదు ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. మరి మనము కూడా అది ప్రాముఖ్యమైనటువంటి స్థలం అని, అది మన యొక్క హృదయమై ఉండాలని చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే దావీదు తరములో మందిరము లేనే లేదు, కానీ ఇక్కడ దావీదు తెలియజేస్తున్నాడు, నీ నివాస మందిరమును అంటే తన హృదయాన్ని దేవునికి అప్పగించేశాడు దావీదు. ఆ యొక్క మరి గుడారాల్లో దేవుడు నివసిస్తున్నాడు అనేటువంటి విషయం కాదు, కానీ తన హృదయంలోనే దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు అనేటువంటి మరి విషయము దావీదు ఇక్కడ తెలియచేస్తున్నాడు. కాబట్టి మనము దేవుడిని నిలిచే స్థలాన్ని ప్రేమించాలి. నీ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, నా హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మన హృదయం అనేటువంటి సింహాసనం పైన ఉండాలని ఆశపడుతున్నాడు. కనుక మనము దేవుని ప్రేమించాలి. మన హృదయాన్ని మనం ప్రేమించి దేవునికి అప్పగించుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా తన యొక్క తేజో మహిమతో మన హృదయంలో నివసించడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మరి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఎదుట సాగిలపడదాం. మనం ఆయన ప్రేమించేటువంటి వరుసలో ఉందాం. ఆయన చేత ప్రేమింపబడేటువంటి బిడ్డలుగా కూడా ఉందాం. ఆయన చేసినటువంటి కార్యాలను వివరించుదాం. ఆయన కొరకు మనం సాక్షులుగా జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. నిజమే ప్రభా, అయా మా హృదయం అనేటువంటి సింహాసనం పైన మీరు ఆశీనులై ఉండుటకు ఇష్టపడినటువంటి దేవుడు కనుక అయా నువ్వు నిలిచే ప్రతి స్థలమును మేము కూడా ప్రేమించేటువంటి వారము ఉండుటకు సహాయం దయచేయి. నువ్వు పరిశుద్ధుడు కనుక అయా నువ్వు నివసించేటువంటి స్థలము కూడా పరిశుద్ధముగా ఉండాలని కోరుకునేటువంటి వాడవు కనుక మా హృదయమును పరిశుద్ధముగా మార్చి పరిశుద్ధమైనటువంటి సింహాసనముగా ప్రభా నీకు నా ప్రభా అప్పగించుటకునే సహాయం దయచేయమని అయా నా తండ్రి మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.